అంటే అన్ని కూడబెట్టుకుని ఇక్కడ అందరూ ఉంటారండి, పాపం బ్రతకాలి కదా అంటే బ్రతుకు ధర్మబద్ధంగా వంచన లేకుండా తనంత తాను ఎదుర్ఛాలాభంగా లభించిన దానితో జీవిస్తూ ఆ లభించినది నీ జీవి కాక మిగిలినదంతా కూడా దానానికి భగవత్ కైంకర్యానికి వినియోగిస్తేనే కాశీవాసం గురించి మాట్లాడాలి. అంతేగాని ఇక్కడ దొరికేది కదా, చాలామంది బ్రాహ్మణులు దొరుకుతారు కనుక ఏదో ఒక నేల తీసేసుకొని బిల్డింగులు కట్టేసి అమ్మకాలు అద్దెలు వ్యాపారాలు చేస్తూ మేము యాజ్ఞికులం ధార్మికులం అనుకున్నంత మాత్రమున ఇక్కడ ఇంకా దుర్గతులు కలుగుతాయని చెప్పారు. ఎందుకంటే కాశీలో పోతే మోక్షం అన్నది భగవంతుడు కూడాను రూల్స్ అతిక్రమించడండి. కాశీలో పోతే మోక్షం గ్యారంటీ, వాడు మళ్ళీ పుట్టడు అంతే, కానీ యాత్ర లేదని చెప్పాడు ఆయన. ఎక్కడ పాపం చేసినా కాశీకి వచ్చి గంగా స్నానం చేసి సగరి విధంగా ఉంటే పోతాయి, ఇక్కడ పాపం చేస్తే పోదు, వజ్రలేపంలా అంటుకుంటుంది అన్నాడు ఇక్కడ. అందుకు కాశీలో అతి జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉన్నవాడే రావాలి. ఎందుకంటే తీగ మీద ఒక ఆవిడ నడుస్తూ ఉంటే భలే ఉంటుంది చూడడానికి, నువ్వు నడిచేస్తానంటే కింద పడతావు. నువ్వు నడవగలిగే నైపుణ్యం